లిస్టులో జరిగిన అవకతవకలను ఈనాటి వైస్గా ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల ఘోషలు ఈనాటి వైస్గా ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల ఘోషలు వెంటనే ఆలకించండి ఉపాధ్యాయుల ఘోషను వెంటనే తప్పుల తడకగా ఉన్న జిల్లాల అలాట్మెంట్ వెంటనే मुखातिबों, जैसा कि रोज़े अव्वल से यही कहा जा रहा है कि उर्दू मीडियम में कैडर स्ट्रेंथ में कमी है। जितने पोस्ट आना है उतने पोस्ट नहीं है। पूरे ऑन द होल एसजीटी में जैसे कि 200 अगर लोकल बॉडी में है 205 है तो 200 बताया गया है। और जहाँ तक जो गवर्नमेंट मैनेजमेंट में 76 अगर 77 है तो 76 बताया गया है। इसी तरह से कई एक पोस्टों में स्कूल असिस्टेंट के हर कैटेगरी के पोस्टों में मैथ्स, बायो साइंस, सोशल, उर्दू और फिजिकल साइंसेस, ये तमाम पोस्टों में जो है सो डिफिशिट बताया गया है। ये लोगों को कहाँ एडजस्ट करेंगे आप? किस तरह जैसे लोगों को तरतीब देंगे? कौन सी प्लेस अलॉकेट करेंगे? हालांकि आपको बार बार ये रिप्रेजेंट किया जा रहा है उर्दू रीजनल एसोसिएशन से। देखिए साहब, यहाँ पे पोस्टों की कम निशानदेही की गई है, टीचर ज़्यादा है, ऑप्शन ज़्यादा है, लेकिन आपके पोस्ट आप जो अलॉकेट जो बताए हैं वो कम है। इस लिहाज से पोस्टों की तादाद जितने ऑप्शन फॉर्म है उसके एतबार से रखिए। तो रोनाल्डो साहब जब ऑब्जर्वर थे वो आए और बोले कि बराबर आपके साथ इंसाफ हो गया और आपके साथ जितनी भी पोस्ट है ऑप्शन फॉर्म के एतबार से उन तमाम पोस्टों को दिया जाएगा। मैं एक मरतबा फिर उर्दू टीचर एसोसिएशन से पुरजोर अपील कर रहा हूँ कलेक्टर साहब से और हमारे मोहतमिम तालीम उषा रानी मैडम से कि इसको असरनौ तरीके से सोचें और सीनियरिटी लिस्ट की तस्दीक करे, तमाम मज़ामीन की सीनियरिटी लिस्ट की तस्दीक करे और तमाम मज़ामीन वालों के साथ इंसाफ करे। और ख़ासकर रंगारेड्डी वाले जो जहाँ पर सेटल है, जहाँ पर अच्छी तरह से तालीम के मैदान में मिलाना से बच्चों को आरास्ता परास्ता कर रहे हैं, वो लोगों को लेकर कर कहीं दूसरे जगह पर एडजस्ट करना, ये कहाँ का इंसाफ है? तो मैं एक मरतबा फिर गुजारिश कर रहा हूँ मोहतमिम तालीम से और कलेक्टर साहब से कि जितने पोस्ट है वो तमाम पोस्टों की निशानदेही करें, तमाम का अलोकेशन करें, सीनियरिटी लिस्ट की तस्दीक करें और साथ साथ में रंगारेड्डी के टीचर्स को जहाँ पर वो चाह रहे हैं वहाँ पर अलोकेट करें। शुक्रिया। ఎన్ వెంకటేష్ టీఎస్యూటీఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు। ఈరోజు 317 జీవో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల అలోకేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయుల యొక్క సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా ఆగమేఘాల మీద తప్పుల తడకగా సీనియారిటీ లిస్టును రూపొందించి ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురి చేయడం జరుగుతూ ఉంది। సీనియర్ అయినటువంటి ఉపాధ్యాయుడు జూనియర్గా మారిపోయిండు। మహబూబ్ నగర్ రావాల్సినటువంటి ఉపాధ్యాయునికి ఈరోజు గద్వాల్కి అలాట్ అయింది। గద్వాల్కి అలాట్ కావాల్సినటువంటి ఉపాధ్యాయుడు జూనియర్ అయినప్పటికీ రంగారెడ్డికి అలాట్ కాబడడం అనేటువంటి జరిగింది। రంగారెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఉర్దూ మీడియం పోస్టులు 18 వర్కింగ్ ఉంటే కేవలం 8 మాత్రమే అలాట్ చేయడం వల్ల అక్కడే సెటిల్ అయినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు ఈరోజు ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు మా ఇతర జిల్లాలకు పోవాల్సినటువంటి పరిస్థితి। వాళ్ళంతా కూడా తమ యొక్క కుటుంబాలను వదిలిపెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటి మరి దుర్మార్గమైనటువంటి విషయం। అంతేకాదు ఈరోజు ఉర్దూ మీడియం సోషల్లో తీసుకోండి, ఫిజికల్ సైన్స్ తీసుకోండి, బయో సైన్స్ తీసుకోండి, లేదా LFLHM తీసుకోండి, ఏ పోస్టు తీసుకున్నా ప్రతి దాంట్లో కూడా సీనియారిటీ సక్రమంగా లేకుండా మరి తప్పుల తడకగా మార్కులు వేసి ఆదరబాదరగా జూనియర్లను ముందుకు తెచ్చిపెట్టి సీనియర్లకు తీవ్రమైనటువంటి అన్యాయం అనేటువంటి చేయడం జరిగింది। ఈ యొక్క సీనియారిటీ లిస్టులను మళ్ళీ తిరిగి మొత్తం సరి చేసిన తర్వాతనే ఈ యొక్క జిల్లాల అలాట్మెంట్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగించాలి। అప్పటిదాకా మొత్తం ఈ జిల్లాల అలాట్మెంట్ మొత్తం రద్దు చేయాల్సిన అవసరం ఉంది। రద్దు చేయకపోతే ఉపాధ్యాయులు మరి చాలామంది ఇప్పటికే వివిధ జిల్లాలకు అలాట్ కాబడ్డా ఉన్నట్టు, దీంతో కొంతమంది గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు, మరికొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి దాపురించింది। కాబట్టి ఇప్పటికైనా మరి ఈ జిల్లాకు కలెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవ వెంకటరావు గారు, అదేవిధంగా మన జిల్లాను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ రోనాల్డ్ రోస్ గారు, అదేవిధంగా CS గారు వెంటనే స్పందించి మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది మంది ఈరోజు తమ యొక్క సీనియారిటీ సక్రమంగా లేదని, తమ యొక్క సీనియారిటీ లేకపోవడం వల్ల